వాక్యాన్ని ధ్యానించుదాం. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, విరోధి అగునేమో. దేని చేత అతడు తన యజమానునితో సమాధానపడును, మన వారి తలలను ఛేదించి తీసుకొని పోవుట చేతనే కదా తన యజమానునితో సమాధానపడును అనెను. వినండి. దావీదు సౌలు చేత తరమబడుతున్న దినాలు, గత్యంతరం లేని స్థితిలో ఫిలిష్తీయుల రాజు ఆకీషు పంచన చేరాడు. కొంచెం నమ్మకంగా దావీదు బ్రతకటం ఈ ఆకీషు రాజు గమనించి, ఇప్పుడు ఇశ్రాయేలీల మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి బయలుదేరారు. విచిత్రం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలతో యుద్ధం చేయటానికి ఫిలిష్తీయుల రాజు ఆకీషు తనతో కూడా ఇశ్రాయేలు 12 గోత్రాలలో యోధా గోత్రంలో పుట్టినటువంటి దావీదుని, ఫిలిష్తీయుడైన గొలియాతును మట్టి కరిపించిన దావీదును తనతో పాటు యుద్ధానికి తీసుకుని వెళ్తున్నాడు. 600 మంది దావీదుతో పాటు ఉన్నారు అదుల్లాము గుహ దగ్గర అని విన్నాం కదా. ఆ వెంబడిస్తున్న 600 మంది దావీదు కలిసి శత్రువులతో ఇశ్రాయేలీలతో యుద్ధం చేయటానికి బయలుదేరి వెళ్తున్నారు. ఆకీషు రాజుకు దానికి సమ్మతం. ఫిలిష్తీయుల్లో కొంతమంది సైనికులు, సర్దారులు ఆకీషు రాజు వైపు చూసి, ఏమయ్యా ఆకీషు రాజా, నీకు ఇంతైనా బుర్ర ఉందా, ఇంతైనా బుద్ధి ఉందా? మన తెలంగాణ భాషలో చెప్పాలంటే నీ దిమాక్ దేడి దిమాక్ లాగా ఉన్నట్లుంది. నీ దిమాక్ ఏమైపోయింది? ఎవరా దావీదు? గొలియాతును చంపినోడు కదా, ఫిలిష్తీయుల ఓటమికి కారణమైన వాడు కాదా? గొలియాతు తలను చేతబట్టుకొని జైహో జైహో అని యెరూషలేం పట్టణమంతా జైధ్వనులు చేసినవాడు కదా, మన బద్ధశత్రువు కదా. అలాంటి దావీదును మనతో పాటు యుద్ధానికి తీసుకుని వెళ్తే యుద్ధం చేస్తున్నట్టుగానే చేస్తా ఇజ్రాయిల్ని చంపటం దేవుడు ఎరుగు, మనల్ని చంపుతాడయ్యా, కొంచెం బుద్ధివాడయ్యా, కొంచెం బుర్రవాడయ్యా అని చెప్తే, ఆకీషు రాజుకు ఆ మాట సమ్మతం లేకపోయినా సర్దారులు చెప్పిన మాటకు లోబడి దావీదును పంపాలని తీర్మానం చేసుకుంటున్నాడు. ఆ తీర్మానం చేసుకునే పరంపరలో వారు ఒక పదజాలాన్ని వాడారు. ఏం వాడారు తెలుసా? ఇదిగో ఈ దావీదు తన యజమానునితో సమాధాన పడాలంటే, ఆ మాట చూపించుతున్నా, తన యజమానునితో సమాధాన పడాలంటే ఏం చేసి సమాధాన పడతాడు తన యజమానునితో? మన తలలు ఛేదించి, నెక్స్ట్ రైట్. చిన్న మీరు అక్కడ లైవ్లో కూర్చునేటప్పుడు వాక్యం సరిగ్గా చదువుకుంటేనే ఆడ కూర్చోండి, లేకపోతే ఆడ కూర్చోవద్దు. రైట్. నాతో కలిసి, దేని చేత అతడు తన యజమానునితో సమాధానపడును? ఇక్కడ నుంచి, మన వారి తలలను ఛేదించి తీసుకొని పోవట చేతనే కదా తన యజమానునితో సమాధానపడును. ఇప్పుడు చెప్పండి, దావీదు తన యజమానుడితో ఎలా సమాధాన పడగలుగుతాడు? దావీదు తన యజమానుని మనసును ఎలా గెలుచుకోగలుగుతాడు? ఫిలిష్తీయులుగా ఉన్న మన ఒక్కొక్కరి తలలు ఛేదించి ఆ తలలు తీసుకొని యజమానుని పాదముల క్రింద పెడితే, అనుకోండి ఇక్కడ యజమానుడు ఉన్నాడు అనుకోండి, ఈ యజమానుడి పాదముల క్రింద పెడితే ఆ యజమానుడు దావీదు సమాధాన పడతారు. తద్వారా యజమానుని మనస్సు దావీదు గెలుచుకోగలుగుతాడు అని మాట్లాడాడు. మారు మాట మాట్లాడకుండా యుద్ధభూమిలో నుంచి దావీదును పంపించారు. అయితే నేను మీతో పంచుకోబోయే మాట ఏంటంటే, యజమానుని మనస్సు గెలుచుకోవటం ఎలా? లోకంలో ఒక భార్య నా భర్త మనసు ఎలా గెలుచుకోవాలి ఆరాట పడుతుంది. ఓ దాసుడు తను పనిచేసే పని స్థలంలో నా యజమానుని మనస్సు ఎలా గెలుచుకోవాలి, యజమానుని దయ ఎలా పొందుకోవాలి ఆరాట పడతారు. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు నా పరమ యజమానుడిగా పిలువబడుతున్న
యేసుక్రీస్తు మనస్సును నేను గెలుచుకోవాలి. ఈ మనుషుల మనసు గెలుచుకున్నా గెలుచుకోకపోయినా, ఏ దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడో, ఏ దేవుడు నా కొరకు సర్వస్వం కార్చాడో, సర్వస్వాన్ని ధారపోసాడో, ఆ దేవుని మనస్సును గెలుచుకోవాలి అనే ఆశ, ఆరాటం ప్రతి క్రైస్తవుని గుండె గదిలో గూడుగట్టుకును గాక. మన ఆరాధ్య దైవం, మన దేవుడు, ఆయన యజమాని. ఒకసారి అనండి పెద్దగా పెద్దగా పెద్దగా, యజమాని. నాకు అంత ఎక్కువ భాషలేమి లేవు, రావు, కానీ కొంచెం ఇంగ్లీష్ వచ్చు, నాకు కొంచెం ఇంగ్లీష్ వచ్చు. ఇక హిందీ అంటారా, అది కొంచెం ఇబ్బంది. హిందీ కొంచెం, ఇంగ్లీష్ ఇంకొంచెం పర్వాలా. అయితే నేను ఎరిగిన భాషల్లో, మరి ఆ మహాత్ముడు ఎందుకన్నాడో నాకు తెలియదు, కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. ఎవరైనా? శ్రీకృష్ణ దేవరాయలు అన్నమాట. దేశ భాషలు అంటే భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి, వీటన్నిటిలో తెలుగు లెస్స, తెలుగును మించింది లేదు. యజమానుడు 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 అనే పదాన్ని రెగ్యులర్గా మనం వాడతాం కదా. యజమానుడు అనే ఆ 5 అక్షరాల్లో ఓ మర్మగర్భితమైన అర్థము దాగింది. యజ అనగా యజ్ఞం లేక త్యాగం, మానుడు అనగా మనిషి లేక అధిపతి. విన్నారా? యజ అనగా యాగం లేక యజ్ఞం, త్యాగం. మానుడు అనగా మనిషి లేక అధిపతి. ఆకాశం క్రింద భూమికి పైన త్యాగమైన, యాగమైన యజ్ఞ పురుషుడు ఎవరైనా ఉన్నారని వెతికితే ఒకే ఒక్క వ్యక్తి కనపడతాడు. ఆయనే మన ఆరాధ్య దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను ఇంటికి యజమానిని. యజమానుడు అనేవాడు విలాస పురుషుడుగా ఉండడు, యాగమైపోతాడు, త్యాగమైపోతాడు. నా ఇంటికి నేను యజమానురాలిని. దారి తప్పి బ్రతికే స్త్రీ ఇంటికి యజమానురాలు కాలేదు. తన సుఖ సౌఖ్యాలు, నా త్రాగుడే, తిరుగుడే, నా విలాసాలే, నేను ఎలా బ్రతకాలనుకుంటున్నాను అలాగ బ్రతుకుతానని పూల రంగడలాగా బ్రతికేవాడు యజమానుడు కాలేడు. యజమానుడిగా పిలువబడిన ప్రతి వాడు యాగమైపోవాలి, త్యాగమైపోవాలి, బలిదానమైపోయేటువంటి వాడే నిజమైన యజమానుడు. ఆ రోజుల్లో సరుకులు తీసుకురావటానికి ఓ ప్రాంతంలో షాపింగ్ మాల్కి రెగ్యులర్గా నేను వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో అంటే స్వతంత్రం రాకమునుపు 1947లో. ఇప్పుడైతే నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, మంచి పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. అయితే ఎప్పుడైనా పొరపాటున ఆ షాపింగ్ మాల్కి 8:30-9 ఆ ప్రాంతంలో ఎర్లీ మార్నింగ్ నేను వెళ్ళాను అనుకోండి, ఆ షాపులో ఓ పెద్ద ఫోటో పెట్టి ఆ ఫోటోకు వాళ్ళు పూజ చేస్తూ ఉండేవాళ్ళు. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. చెట్టును దేవుడిగా ఎంచేవాళ్ళు ఉన్నారు, పొట్టను దేవుడిగా ఎంచేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ విశ్వాసాలను మనం కించపరచాల్సిన అవసరం లేదు. అట్ దట్ సేమ్ టైం మన విశ్వాసాన్ని చాటి చెప్పడానికి లోకానికి ఇంత కూడా మనం భయపడకూడదు. ఆమేన్. సరే, ఏదో ఒక ఫోటో పెట్టుకుని ఆ ఫోటోకు రెగ్యులర్గా పూజ చేస్తారు. ఆ పూజ కూడా ఎంత నిష్ఠాగరిష్ఠులుగా పూజ చేస్తారంటే నోటి మాటలతో చెప్పలేను. కొన్నిసార్లు లోకస్తులను చూస్తే, వాళ్ళ మడి, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు చూస్తే జీవం కలిగిన దేవుని కూడా మనం అలా ఆరాధించలేకపోతున్నాము. జీవం కలిగిన దేవుని కూడా మనం అలా ఆరాధించలేకపోతున్నామేమో అని గుండెల్లో ఒకంత బాధ, భయం, దుఃఖం కలుగుతుంది. బహు నిష్ఠగా పూజ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతా మా ఆరాధ్య దైవం అండి. నేను అడిగి, ఆయన పేరు ఎప్పుడు వినలేదండి, ఎక్కడా చూడలేదే, నేను చదివిన చరిత్ర పుస్తకాల్లో కూడా ఎప్పుడు ఆ దేవుని పేరు లేదే, ఆయన ఎప్పటి కాలంలో బ్రతికాడండి, ఎప్పటి కాలంలో ఎప్పుడు చనిపోయాడండి అన్న. ఆయన అన్నాడు, అయ్యో చనిపోవటం ఏంటండి, ఇంకా బ్రతికే ఉన్నాడండి, ఆయన ఇప్పటికీ పెద్ద ఆశ్రమం నడిపిస్తున్నాడు, ఆయన పేరు మీకు తెలియదా అన్నాడు. తెలీదు అన్న. ఏదో ఒక చిన్న పేరు చెప్పాడు, ఆశాబాపునో ఏదో పేరు చెప్పాడు. మా దైవం అండి, ఈయన మేము పూజ చేస్తున్నాం, తెల్లటి వెంట్రుకలు, గడ్డం ఉంటుంది ఆయనకి. సరే, అట్లా అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళానండి, 8:30 ఆ ప్రాంతంలో ఆ షాప్ వాళ్ళు
ఆ ఫోటో తీసి కాళ్ళతో తొక్కేసి మొక్కలు మొక్కలు చేసి ఆ ఫోటోను డస్ట్బిన్లో వేస్తున్నారు. సార్, ఈయన మీ ఆరాధ్య దైవం కదా, ఏంటి ఆ ఫోటో తీసేశారు? ఎందుకు ఆ ఫోటో మొక్కలు మొక్కలు చేస్తున్నారు? ఈడు దేవుడు అనుకున్నామండి. ఈడు ఎట్లా దేవుడు అవుతాడంటే, మొన్నదాకా దేవుడు అన్నారు కదా, దేవుడు అనుకున్నామయ్యా. కానీ ఈయన ఏం చేశాడో తెలుసా? 13 సంవత్సరాల చిన్న పాప మీద అత్యాచారం చేసి ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? దేవుడు అనేవాడు కోరికలు తీర్చుకునేవాడు ఎలా అవుతాడు సార్? తన కోరికలు చంపుకొని ప్రజల కొరకు యాగమైపోయేవాడు కదా దేవుడు. మనుషులుగా మేము కూడా ఇలాంటి నీచమైన కార్యాలు చేయలేం సార్. దేవుడు అనేవాడు తన కోరికలు చంపుకొని మన కోరికలు తీర్చేవాడు కదా దేవుడు. తన కోరికలు తీర్చుకోవడానికి పరిగెత్తే దేవుడు మన కోరికలు ఏం తీరుస్తాడు? ఎంతకాలం దేవుడు అనుకున్నాం సార్. దేవుడు అనేవాడు ప్రజల కొరకు యాగమైపోవాలి, లోక కళ్యాణం నిమిత్తం యాగమైపోవాలి. ఈయన దేవుడు కాదు సార్, మొక్కలు మొక్కలు కొడుతున్నాడు. అప్పుడు అన్న, ఒక్క నిమిషం అవకాశం ఇస్తారా సార్? చెప్పండి సార్, మీరు రెగ్యులర్గా వస్తారు, మాకు మంచి కస్టమర్ సార్ అన్నాడు. ఒక మాట సార్, వెతకండి. ఆకాశం క్రింద భూమికి పైన ఆశా ఇచ్చలు తీర్చుకోకుండా వాటన్నిటినీ సిలువ వేసి పరమ పవిత్రుడిగా బ్రతికే లోక కళ్యాణం నిమిత్తం యాగమైపోయిన యజ్ఞ పశువు ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యజమానుడు అనే పేరు పిలువబడటానికి యోగ్యుడైన ఒక్కడే యజమానుడు. యజ్ఞమైపోయేవాడు. మానుడు మనుష్యుడు లేక అధిపతి. అవును, యేసుక్రీస్తు వారు దైవమానవుడు, మనుష్యుడు. ఎట్ ద సేమ్ టైం దేవుడు, యజ్ఞమైపోయినటువంటి దేవుడు. అందుకని బిడ్డలారా, యజమానుడు అనే పేరు చొప్పున పిలువబడటానికి యోగ్యుడు యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. ఇప్పుడు చెప్పండి, దేశ భాషలందు తెలుగు లెస్సా కాదా? ఇప్పుడు ఎట్లా చూస్తున్నారంటే, యజమానుడు అనే పేరు పుట్టినప్పటి నుంచి విన్నాం కానీ గారు, యజమానుడు అంటే యజమానుడు అనుకున్నాం. ఏముంది యజమానుడు అంటే యజమానుడు అనుకున్నాం. యజమానుడు అనే మాటలో ఎంత మర్మం ఉందా బాబోయ్, మాకు అర్థం కాలేదే అన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, సృష్టిలో అసలు సెసలు ఒరిజినల్ యజమానుడు ఎవరు? యాగమైపోయిన దేవుడు. యాగమైపోయిన దేవుడు. ఇప్పుడు మన ఆరాటం ఏంటో తెలుసా? నేను ఏం చేస్తే నా యజమానుడితో సమాధాన పడతా, నేనేం చేస్తే నా యజమానుని మనస్సు గెలుచుకుంటా, నేనేం చేస్తే నా యజమానుని హృదయాన్ని నేను దోచుకోగలుగుతా. నేనంట, ప్రపంచంలో యజమానుడు దేవుని మనస్సు ఒక్కటి నువ్వు గెలుచుకోగలిగితే, శారీరకంగానైనా ఆత్మీయంగానైనా ఆధ్యాత్మికంగానైనా ఏది కొదువు కాకుండా నీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు? దేవుడే నీ వాడయ్యాడు కదా. తెలుగులో ఒక సామెత ఉంది, నాకు ఈ భాషలన్నిటికంటే తెలుగు అంటేనే మహా ఇష్టం. ఆఫ్కోర్స్ సత్యమై రావు, అది వేరే సంగతే. అది నేను చెప్పే మాట. తెలుగు భాషలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఒక సామెత ఉంది, వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఏ మూలన కూర్చున్నా మొక్కలన్నీ మనయే. మన జార్జ్ అని చెప్పాడు కదా, బంతులు లేస్తున్నా మనం బంతి ఆట ఆడవచ్చు. నా మాట అర్థమైందా? వడ్డించేవాడు మనోడైతే, నేనంట, ఆఫ్టర్ ఆల్ వడ్డించేవాడు మనోడైతే, అంత ఆధిక్యతుంటే దేవుడు నీవాడైతే, దేవుడు నీ సొంతమైతే, దేవుని మనసు నిజంగా నువ్వు గెలుచుకోగలిగితే, కారపు మెతుకులు తిన్నా కోటీశ్వరుడు కూడా అంత తృప్తిగా బ్రతకలేని స్థితిలో జీవించటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు దేని చేత యజమానుని మనసు గెలుచుకోగలం? ఫిలిష్తీయుల తలలు ఛేదించి. చెప్పండి, ఎవరి తలలు? కొంచెం పెద్దగా, ఎవరి తలలు? ఫిలిష్తీయుల తలలు ఛేదించి, ఎవరైతే వారి తలలు యజమానుని పాదాల దగ్గర పెడతారో వారు యజమానుని మనస్సు గెలుచుకోగలుగుతారు. టక చరిత్ర చెప్తాను, క్లుప్తంగా వినండి. ఫిలిష్తీయులు ఎవరి? ఫిలిష్తీయులు అంటంతో వాళ్ళు ఏదో గ్రహాంతర వాసులు అనుకునేరు గాక, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళి నోవాహు కుటుంబంలో నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు.
ఇంకో మాటలో చెప్పాలంటే ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళిని ఒకే దేవుడు సృష్టించాడు. ప్రజలందరికీ ఒక్కడే దేవుడు, ఒక్కడే తండ్రి, ఆయనే దేవుడైన యెహోవా. రైట్. నోవహుకు 3 కుమారులు, షేము, హాము, యాపేతు. హాము అనే కుమారుడికి 4 కుమారులు పుట్టారు. హాము అనే అబ్బాయికి 4 కుమారులు పుట్టారు. రెండవ అని పేరు మిస్రాయిము. మిస్రాయిముకు 7 కుమారులు పుట్టారు. ఆ 7 కుమారుల్లో 6వ వాడు 7వ వాడిలో నుంచి వచ్చిన వాళ్ళే ఫిలిష్తీయులు అని ఆదికాండంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి, జస్ట్ రెఫరెన్స్ జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయం 13, 14 వచనాలు. 13, 14 వచనాలు నాతో కలిసి చెప్పండి. మిస్రాయిము లూదియులను, అనామీయులను, లెహబీయులను, నఫ్తుహీయులను, పత్రుసీయులను, కస్లుహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లుహీయులలో నుండి వచ్చిన వారు. జార్జన ఎడిసేది రైట్. ఫిలిష్తీయులు ఎక్కడి నుంచి వచ్చారట? కస్లుహీయులు. కస్లుహీయులు ఎవరిలో నుంచి వచ్చారు? మిస్రాయిములు. ఫిలిష్తీయుల నుంచి వచ్చారా? అదే కస్లుహీయులు ఎవరిలో నుంచి వచ్చారు? మిస్రాయిములో నుంచి వచ్చారు. మిస్రాయిము ఎవరిలో నుంచి వచ్చాడు? హాములో నుంచి వచ్చాడు. హాము ఎవరిలో నుంచి వచ్చాడు? నోవాహులో నుంచి వచ్చాడు. నోవాహు ఎవరిలో నుంచి వచ్చాడు? అరే నాయన, ఆదాములో నుంచి వచ్చాడు. అంటే ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళి ఒక్క మనుషునిలో నుంచే ఉద్భవించినటువంటివా. ఆమెన్. రైట్. కస్లుహీలలో నుంచి ఫిలిష్తీయులు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దీనికి వచ్చే ఇంకొంచెం వివరణగా భక్తుడు ఇలా చెప్తాడు. చూడండి ఒకసారి, రాజు చదువు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. రైట్. ఇక్కడ ఆగుదాం. అందరు నా వైపు చూడండి. పత్రుసీయులు అని ఆ తర్వాత ఏం చెప్తాడంటే, ఇక్కడ నుంచి చెప్పండి. ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లుహీయులు, కఫ్తోరీయులు మిస్రాయిము సంతతి వారు. ఇందాక ఆదికాండంలో మనం చూసాం కదా, కస్లుహీయులలో నుంచి ఫిలిష్తీయులు వచ్చారని. కానీ ఇక్కడేమని రాసింది? కస్లుహీయులు, కఫ్తోరీయులు మిస్రాయిము సంతతి వారు. ఆ మిస్రాయిములో నుండే ఈ ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరే తర్వాత ఫిలిష్తీయులుగా రూపాంతరం చెందారు అని ఇక్కడ మనం చూస్తాం. చెందారు అని. రైట్. వినండి. కఫ్తోరు వినండి. కఫ్తోరు అనే పదం క్రేతు అనే దీవి పేరు మీరు వినుంటారు కదా. క్రేతు మధ్యధరా సముద్రానికి కొంచెం అనే దీవి ఉంటుంది. ఈ క్రేతీయులే కొంచెం ఫిలిష్తీయులని. ఈ మిస్రాయిముకు పుట్టినటువంటి 7 కుమారులు చివరి 2 ఆ తర్వాత కలిసి వాళ్ళు ఫిలిష్తీయులుగా రూపాంతరం చెందారని. క్రేతు దీవిలో నుండి విన్నారా, ఇశ్రాయేలు దేశానికి మధ్యధర సముద్రానికి మధ్యలో 15 మైళ్ళ వెడల్పు 50 మైళ్ళ పొడవున్న ఓ చిన్న భూభాగాన్ని జయించి దానికి ఫిలిష్తీ దేశమని పేరు పెట్టి ఆ దేశాన్ని 5 భాగాలుగా విభజించి, టకమని సమాధానం చెప్పండి. ఫిలిష్తీయుల సర్దారులు ఎంతమంది చెప్పాలి? భారతదేశానికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? అవన్నీ తెలిస్తే ఎక్కడెందుకు కూర్చుంటా ఉంటారా? 30 ఇట్లా విభజించారు కదా. అలాగే ఫిలిష్తీ ప్రాంతాన్ని కూడా 5 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క ప్రాంతానికి సర్దార్. వీళ్ళందరి మీద రాజు అబీమెలెకు, ఫిలిష్తీయుల రాజు. ఇది ఫిలిష్తీ దేశపు చరిత్ర. ఇప్పుడు వినండి. అయ్యా, యేసయ్య మనసు నేను గెలుచుకోవాలంటే, ఇదిగో తమ్ముడు, ఈయన దావీదు అనుకోండి. నీ పర్సనాలిటీ అక్కడ పడుతున్నట్లేదు తమ్ముడా. దేవుని మనసు గెలుచుకోవాలి. రైట్.
ఇప్పుడు దావీదు నన్ను వేస్తావేం తమ్ముడా, అట్లాగే ఉండాలి అది. ఇప్పుడు దావీదు దేవుని మనసు గెలుచుకోవాలంటే ఎవరి తలలు ఛేదించాలి నాయన? ఎవరి తలలు ఛేదించాలంటే ఫిలిష్తీయుల తలలు ఛేదించాలి. ఇప్పుడు ఈ మాట విని, అన్నయ్య ఆ ఫిలిష్తీయులు ఎక్కడున్నారో నాకు చెప్పండి అన్నయ్య, అర్జెంటుగా అక్కడికి వెళ్ళి ఆడి తల ఛేదించి యేసయ్య పాదాల మీద పెట్టి ఆయన మనసు గెలుచుకుంటాను అని అనేరుగాక. ఇప్పుడు ఫిలిష్తీయులు ఉన్నారో లేదో చరిత్ర అంత ఆధారం లేదు. కొంతమంది పాలస్తీయులే ఫిలిష్తీయులు అంటారు. నేను దానికి ఒప్పుకోనా అది వేరే సంగతే. కొంతమంది అంటారు అది వేరే సంగతే. అయితే మనం ఫిలిష్తీయులను చంపి వారి తలలు ఛేదించి యేసయ్య పాదాల మీద పెట్టాలంటే ఫిలిష్తీయులను చంపాలి అని కాదు, కానీ ఫిలిష్తీయుల స్వభావం నీలో ఉంటే వాటిని చంపే వ్యక్తిగా ఉండాలి. ఫిలిష్తీయుల మనస్తత్వం సంఘంలో ఎవరిలోనైనా ఉంటే ఆ ఫిలిష్తీ మనస్తత్వాన్ని ఎవరైతే చంపి ఆ చంపిన మనస్తత్వాన్ని యేసయ్య పాదాల చెంత ఎవరైతే పెడతారో వారు దేవుని మనసు గెలుచుకోగలుగుతారు. అంటే ఫిలిష్తీయుల్ని చంపాలంటే వ్యక్తులను చంపటం కాదు, వ్యక్తిత్వాన్ని చంపాలి. మనుషులను చంపటం కాదు, వారిలో ఉన్న స్వభావాలను చంపాలి. విన్నారు కదా, ఫిలిష్తీ అని అంటంతో నంబర్ 1 ఫిలిష్తీయులు సంకర జాతి వారు అని బైబిల్లో రాస్తుంది. ఎవరు నా వైపు ఈ మాట విని కోపంగా చూడొద్దు. నంబర్ 1 ఎవరు వాళ్ళు? సంకర జాతి. చూడండి ఆ మాట, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి చెప్పండి. అస్తోదులో సంకర జనము కాపురముండును. సంకర జనం అంటంతో ఒక జాతి కాదు, 2 జాతుల సమ్మేళనం, లేక అనేక జాతుల సమ్మేళనం సంకర జాతి. తెలుసు కదా మీకు. అక్కడ దాకెందుకు, కంచెరగాడిద పేరున్నారా? కంచెరగాడిద పేరున్నారా? అబ్బా, అది గాడిద పెట్టాడు మా వాడు. సరే నా వైపు చూడండి. కంచెరగాడిద పేరున్నారా? కంచెరగాడిద అది గాడిద గుర్రమా? గాడిద గుర్రపు కలయికే కంచెరగాడిద. కంచెరగాడిద కంచెరగాడిద తమ్ముడరా, ఇది కంచెరగాడిద. కంచెరగాడిద అంటే ఒక జంతువు కాదు, ఒక జాతి కాదు, 2 జాతుల సమ్మేళనం. మరలా చెప్తున్నాను, సంకర జాతి అనే పేరు వీళ్ళకి ఎందుకు వచ్చిందో తెలుసా? మిస్రాయిములో నుంచి వచ్చారు. మిస్రాయిము అనగా 2 అని అర్థం. విన్నారా? మిస్రాయిము అనగా 2. సరే, ఈ మిస్రాయిముకు 7 కొడుకులు పుట్టారు. 7గురిలో చివరి వాళ్ళు కఫ్తోరీయులు, కస్లోహీయులు అనే పేరు విన్నాం కదా. వాళ్ళిద్దరి కలయిక ద్వారా వచ్చినటువంటి వాళ్ళే ఫిలిష్తీయులు అని దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తున్నాం. ఇప్పుడు నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఫిలిష్తీయులు అంటే కస్లోహీయులా, కస్తోరీయులా? ఏమన్నా ఇదేదో గ్రీకు పదాలు ఎన్నట్టుంది. కస్లోహీయులు ఏంటి, కఫ్తోరీయులు ఏంటి అని అంటారు. బైబిల్లో మాటలే. వీళ్ళు కస్తోరీయులా, కఫ్తోరీయులా? 2 కలిపినటువంటి వాళ్ళు. అందుకని వీళ్ళకి పెట్టబడిన పేరేంటంటే ఈ జాతి సంకర జాతి. క్రైస్తవుని లోపల కూడా కొంతమందిలో క్రైస్తవుల్లో కూడా కొంతమందిలో సంకర జాతి బుద్ధులు ఉంటాయి. కొంచెం కఠినంగా ఉంటుంది ఈ మాట. సంకర జాతి బుద్ధులు ఉంటాయి. దావీదా, నువ్వు దేవుని మనసు గెలుచుకోవాలంటే ఏ స్వభావాన్ని చంపాలి? కంచెరగాడిద స్వభావాన్ని, కంచెరగాడిద స్వభావం, సంకర జాతి స్వభావాన్ని చంపేవారిగా ఉండాలి. మీరు అడగొచ్చు, అయ్యా నాలో సంకరజాతి స్వభావం ఉందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? సంకరజాతి బుద్ధి కలిగిన వాని వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఆదివారం మందిరానికి వచ్చి ఆదివారం సాయంత్రం బ్రాందీ షాప్కి వెళ్తాడే వాడు సంకరజాతుడు. ఆదివారం మందిరానికి వచ్చి సోమవారం నుంచి మంగళవారం వరకు ఐమాక్స్ థియేటర్ వైపు తిరుగుతాడే వాడు సంకరజాతుడు. ఆదివారం మందిరానికి వచ్చి సోమవారం సాని కొంపల వైపు తిరుగుతాడే వాడు సంకరజాతుడు. ఆదివారం మందిరానికి వచ్చి దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం నోటితో స్తుతించి అదే నోటితో సిగరెట్లు తాగుతాడే సంకరజాతుడు. దేవానికి స్తోత్రం
అని మనసారా ప్రభుని స్తుతిస్తాడే, మందిరంలో మనసారా ప్రభుని స్తుతించి ఇంటికి వెళ్ళిన తర్వాత అదే నోటితో బ్రాందీ తాగుతాడే సంకరజాతి మనుష్యుడు. ఏ నోటితో దేవుని స్తుతించాడో అదే నోటితో బూతులాడేవాడు సంకరజాతి మనుష్యుడు. ఏ నోటితో ప్రభువును కీర్తనలతో ఆరాధించాడో, స్తుతి స్తోత్రం అని హృదయమార తనివి తీర ప్రభువును గణపరుస్తూ వచ్చాడో, ప్రభువును గణపరిచిన నోటితోనే అబద్ధాలాడేవాడు, బూతులాడేవాడు, సరసోక్తులు మాట్లాడేవాడు, అపవిత్రమైన మాటలు మాట్లాడేవాడు. ఆదివారం మందిరంలో కనపడి, సాయంత్రం సైతానుగాడి నివాసంలో కనపడి, 2 చోట్ల కనపడే ప్రతి క్రైస్తవుడు సంకరజాతి స్వభావాలు కలిగిన వాడు. ఇప్పుడు పరలోకపు దేవుని మనసు గెలుచుకోవాలంటే తమ్ముడు, ఈ వాక్యం వింటున్న చెల్లి, నీలో ఉన్న సంకరజాతి బుద్ధులను చంపి, అయ్యా నాలో ఉన్న సంకరజాతి బుద్ధులను చంపాను, ఇదిగో నీ పాదాల చెంత పెడుతున్నానని ఆ సంకరజాతి బుద్ధులను చంపి ఎవడైతే విజయవీరుడిగా దేవుని పాదాల చెంతకు వస్తాడో వాడు దేవుని మనస్సు గెలుచుకుంటాడు. ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. నేను ప్రసంగం చేసినంత మాత్రాన దేవుని మనసు గెలుచుకోలేను. నువ్వు మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధించినంత మాత్రాన దేవుని మనసు గెలుచుకోలేరు. ఇందాక చక్కగా నిలబడి పాటలు పాడారు కదా, పాటలు పాడినంత మాత్రాన దేవుని మనసు గెలుచుకోలేరు. బిడ్డలో నిలవబడి గంటల తరబడి లైవ్ ఇచ్చినంత మాత్రాన దేవుని మనసు గెలుచుకోలేరు. పాడినంత మాత్రాన, ప్రార్థించినంత మాత్రాన దేవుని మనసు గెలుచుకోలేరు. ఆ దేవుని మనసు గెలుచుకోవాలంటే నీలో ఉన్న సంకరజాతి బుద్ధులను, కంచరగాడిద లాంటి బుద్ధులను ఎవడైతే చంపిన స్వభావాన్ని దేవుని పాదాల మీద పెడతారో వాడు దేవుని మనసు గెలుచుకున్నవాడు అవుతాడు. ఇప్పుడు కత్తి తీసుకొని వేసే ఒకేటు, అదిగో చప్పట్లు కొడదాం గట్టిగా. ఏ స్వభావాన్ని చెప్పాలి, ఏ స్వభావాన్ని? అదిగో దావీదు కూడా ఆ రేంజ్లో బిల్డప్ ఇచ్చిండడు. ఏ స్వభావాన్ని చంపాలి? ఈ వాక్యం వింటున్న నీలోనే ఆ సంకరజాతి బుద్ధులున్నాయేమో జాగ్రత్త. ఆదివారం చర్చికి వచ్చినప్పుడు బైబిల్ చదివి, ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లో చూడకూడని వాటిని చూసే సంకరజాతి బుద్ధి ఉందేమో. ఆదివారం దేవుని మందిరంలో దేవదూతలాగా దేవుని ఆరాధించి, సాయంత్రం టీవీ దగ్గర చూడకూడని వాటిని అన్నిటిని చూస్తూ ఒక కాలు దేవుని వైపు, ఇంకో కాలు సైతాను వైపు ద్విమనస్సుతో ఒకవేళ బ్రతుకుతున్నావేమో. దానినే దేవుని వాక్యం సంకరజాతి బుద్ధులని వాక్యం అంటుంది. ఏమి ఇట్లా మనం బ్రతకూడదా? దేవుడు స్థలంలో అంటాడు, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులువెచ్చని స్థితిలో ఉన్నావు గనుక నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. బిడ్లరా, నామకార్థ క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళంటే దేవునికి ఎంత అసహ్యమో చెప్తా. సంకరజాతి స్వభావాలు కలిగి బ్రతికే వాళ్ళంటే దేవునికి ఎంత అసహ్యమో చెప్తా. నులువెచ్చని జీవితం, ఒక అడుగు దేవుని వైపు, ఇంకొక అడుగు సైతాను వైపు, ఈ ద్విమనస్సుతో బ్రతికే వాళ్ళంటే దేవునికి ఎంత అసహ్యమో చూడండి. అంటాడు, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. ఏ స్థితిలో ఉన్నావు? నులువెచ్చని స్థితిలో ఉన్నావు గనుక నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించాను. ఓ మాట, దగ్గొచ్చింది, నోటికి కళ్ళ అడ్డం పడింది, మరలా దగ్గారు, కళ్ళు బయటకు వచ్చింది, థూ అని ఊశారు. ఎందుకు థూ అని ఊశారు? అదంటే అంత అసహ్యం కనుక. ఊసేసిన కళ్ళను మరలా ఎవడైనా నోటికి తెచ్చుకోగలుగుతాడా? అదిగో అన్న చూడండి, మూతి 30 వంకలు పెట్టాడు. ఊరుకోండి అన్న, మీరంత ఫుల్ ఫీట్ మీద ఉండి ఎట్లాంటి మాటలు మాట్లాడితే ఎట్లా? ఊసేసిన కళ్ళని నోట్లో పెట్టుకోవచ్చా? ఏంటన్నా మాట్లాడేది అంటారా? సంకరజాతుడు కూడా దేవునికి అట్లాగే ఉంటాడు. కొంత లోకం, మరి కొంత దేవుడు, కొంత దేవుడు, మరి కొంత సాతాను కార్యక్రమాలు. ఈ ద్విమనస్సుతో బ్రతికే వాళ్ళంటే దేవునికి అంత అసహ్యం. నా ప్రభు పిల్లలరా, ఈరోజు మందిరానికి వచ్చిన నీ బ్రతుకులో దేవుని మనస్సు గెలుచుకునేవాడిగా దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. ఆయన మనస్సు గెలుచుకోవాలంటే మనలో ఉన్న ద్విమనస్సును చంపేవారిగా ఉండాలి. ఏలియా ప్రవక్తగా ఉన్న కాలంలో 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ద్విమనస్సుతో బ్రతకటాన్ని బట్టి దేవుడు తన చేతిని బిగబట్టాడట. వర్షమైనా, మంచైనా, చినుకైనా
ఆ దేశంలో పడకుండా. ఎందుకో తెలుసా? వారి ద్విమనస్సును బట్టి. కర్మేలు పర్వతం మీద ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ద్విమనస్సును వదిలిపెట్టి ఏక మనస్సుతో బ్రతికితే దేవుడు, చచ్చినా దేవుడని ఏక మనస్సుతో ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నారో, వాళ్ళ ఏక మనస్సును చూసి ఆకాశపు వాకిళ్ళు విప్పి సమృద్ధి అయిన వర్షాన్ని కురిపించాడు. 3.5 సంవత్సరాల కరువు ఒక్క సంవత్సరంలో దేవుడు కొట్టేశాడు. విన్నారా? నీ జీవితంలో నువ్వు ద్విమనస్సుతో బ్రతికితే నీకు రావాల్సింది రాకుండా దేవుడు చేతిని బిగపడతాడు, జాగ్రత్త. నీ పిల్లలకు రావాల్సింది రాకుండా దేవుడు చేతిని బిగపడతాడు, జాగ్రత్త. నీ జీవితంలో జరగాల్సిన శుభకార్యాలు జరగకుండా, ప్రభా ఈ కార్యం జరిగించు, ప్రభా నా ఇంట్లో ఈ కార్యం జరిగించని దేని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించావో, దేని కొరకు ఏడ్చావో, దేని కొరకు ప్రలాపించావో, ఏ కార్యం జరగాలని దేవుని సన్నిధిలో ప్రసవేదన పడుతున్నావో, దేవుడు ఆ విషయంలో కార్యం జరిగించినట్లుగా, బిగబట్టబడిన దేవుని గుప్పెళ్ళు విప్పబడినట్లుగా ద్విమనస్సును సిలువేసి ఏక మనస్సుతో ప్రభు కొరకు మనం బ్రతికే వారిగా ఉండాలి. నంబర్ 1, ఫిలిష్తీయులు కంచెరగాడిద స్వభావం కలిగిన వాళ్ళు. నంబర్ 2, ఫిలిష్తీయులు కలహప్రియులు. రైట్. నంబర్ 2, ఫిలిష్తీయులు కలహప్రియులు. రానాయన చూడండి, పర్సనాలిటీయే లేదు కానీ మామూలుడు కాదు. ఒకసారి అన్న ఆయన ఇటు తిరిగి నా వైపు చూడకు నువ్వు. కానీ ఫిలిష్తీయుడు కలహప్రియుడు అని చెప్పడానికి 2 ఆధారాలు, చాలా ఆధారాలు ఉన్నాయి. 2 ఆధారాలు. ఒక ఆధారం ఏంటో తెలుసా? ఐగుప్తు దాస్యత్వంలో నుంచి ఇశ్రాయేలీయులను విడిపించిన తర్వాత షార్ట్కట్ 14 రోజుల్లో ఇజ్రాయిల్ దేశాన్ని చేరుకోవచ్చు. ఆ షార్ట్కట్ ఏంటో తెలుసా? ఫిలిష్తీయుల దేశం గుండా వెళ్ళే మార్గం. 2వ మార్గం ఏదో తెలుసా? అరణ్యపు చుట్టూ దారి. అది 40 రోజుల ప్రయాణం. విన్నారా? దేవుడు 40 రోజుల ప్రయాణం వైపు వెళ్ళాడు కానీ 14 రోజుల ప్రయాణం వైపు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? నిర్గమకాండం చూడండి. నువ్వు కాలు దూవుతానే ఉండాలి నాయన, తలగా దువ్వేది కాలు దూవాలా? చూడండి, నిర్గమకాండం 13వ అధ్యాయం 17వ వచనం. రైట్. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. ఆ మార్గమున నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించెను. యేసయ్యకు మహిమ కలుగును గాక. అందరూ నా వైపు చూడండి. షార్ట్ కట్ 14 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. ఏ దారి గుండా? ఫిలిష్తీయుల దారి గుండా. కానీ ఫిలిష్తీయులు ఎవరు చెప్పండి? నా వైపు చూసి చెప్పాలి. ఎవరిళ్ళు? సై అంటే సై కాదు, సై సై అంటే అస్సలు తగ్గం. నువ్వు 1 అంటే మేము 2 అంటాం, నువ్వు 2 అంటే నేను 4 అంటాం. నువ్వు 1 ఆకు చదివితే 10 ఆకులు చదువమ్మా, వద్దని దేవుడు చదువు. మరి నువ్వు 1 ఆకు చదివితే నేను 10 ఆకులు చదువుతాను. నాయన ఎన్ని ఆకులు చదువుతావు నాయన? నేనంటే వీడు ఆఫ్టర్ ఆల్ ఫిలిష్తీయుడు, వాడు యుద్ధం చేసేవాడు. ఇశ్రాయేలీలు ఆరాధించే దేవుడు యుద్ధశూరుడైన యెహోవా అన్నాడా? వీడు అడ్రస్ గల్లంత అయిపోద్ది. ఒక్క మాట అన్నాడా? అడ్రస్ గల్లంత అయిపోద్ది. ఇన్ని కార్యాలు చేయగలిగిన దేవుడు. రైట్, వెళ్ళండి. వాడు డి అంటే మీరు కూడా డి అనండి. సై అంటే కాదు, సై అంటే మీరు కూడా సై అనండి, కాలు దువ్వేసేయండి అని దేవుడు తన పిల్లలను ప్రోత్సహించాలి. కానీ ప్రోత్సహించలా. ఎందుకో తెలుసా? ఈ దేవుడు యుద్ధాన్ని కోరుకునేవాడు కాదు, శాంతిని కోరుకునే దేవుడు. చెప్దాం గట్టిగా ఆమెన్. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ కలహం ఉంది. కలహమున్న మార్గం గుండా వెళ్లకుండా కలహానికి దూరంగా 40 రోజులైనా పర్వాలేదు,
40 రోజులు మీరు తిరిగినా పర్వాలేదు, కష్టపడినా పర్వాలేదు, ఇబ్బంది పడినా పర్వాలేదు, కలహపు దారిలోకి వెళ్ళకూడదు. దైవజనమా, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో కలహమునకు దూరంగా బ్రతకటం నేర్చుకోవాలి. కొంచెం పెద్దగా చెప్పాలండి, కొంచెం పెద్దగా. నాకు వినపడలా. నా వైపు చూడండి. నాకు కోపం ఉందంటారా లేదంటారా? లేదా? అడగండి, ఉందో లేదో తెలిసింది. రైట్, ఉంది. అలాగని ఉంది అని కూడా అనలేను, లేదు అనలేను, ఉంది లేదు. నేను ఎప్పుడైనా కోపంగా ఒక మాట మాట్లాడిపోయాను అనుకోండి, వెంటనే దైవజనులు ప్రక్క వెళ్ళిపోతారు. అట్లాగని నాకు ఒకడికే కోపం అనుకునేరు కాక, ఉప్పు కారం తినే మనుషులు ఎవరైనా ఉంటారు కదా, ఒకవేళ తానేదన్నా ఒక్కొక్క మాట అనబోయింది అనుకోండి. 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం, దావీదు తన వారిని అందరినీ రక్షించను, మరియు దావీదు అమాలేకులు గొర్రెలు గొడ్లు పట్టుకొనెను, వాటికి దావీదు దోపుడు యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడావు, నీకు స్తోత్రం. ఎందుకో చెప్పమంటారా? కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఎప్పుడు క్రైస్తవుడు నిన్నెవడైనా అక్కడ ఏదన్నా అంటున్నాడా? రైట్, వద్దు. ఆ దారి, ఆ సోపతే వద్దు. అసలు అటువైపు పొరపాటును చూడొద్దు. ఇక్కడ కలహం ఉన్నట్లుంది. కలహానికి ఎంత దూరంగా పారిపోతావో అంత ఘనపరచబడతావు. వాటికి మించి దేవుని మనసు నువ్వు గెలుచుకోగలుగుతావు. మేము మనుషులమే కదా. కొన్ని సందర్భాల్లో సమాజంలో జరిగే కొన్ని పరిస్థితులను బట్టి, ఇదిగో కలహానికి కాలు దువ్వు, కలహానికి కాలు, నా వైపు చూసి కదా అడు చూడు, కలహానికి కాలు దువ్వే ఈ స్వభావం కలిగిన వ్యక్తులు 99% క్రైస్తవులు శాంతి కాముకులు. అఫ్కోర్స్ ఒకళ్ళిద్దరూ కొంచెం కోపిష్టోళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, అదేం కాదు. కానీ 190% పైగా క్రైస్తవులు అంటే శాంతి కాముకులు, సాత్వికులు. కొన్నిసార్లు మన సాత్వికం ఎదుటి వాళ్ళకి చేతగానితనం అయిపోతుంది, ఏడ్చే పరిస్థితి. హైదరాబాదులో కాదు, ఒక చోట మన బ్రాంచ్ చర్చ్ ఉంది. ఆ బ్రాంచ్ చర్చికి వెళ్ళటానికి ఒక చిన్న వీధి గుండా బ్రాంచ్ మందిరానికి వెళ్ళాలి. అద్భుతం. ఎప్పుడు అటుగుండా వెళ్తూ ఉండేవాళ్ళు, వస్తూ ఉండేటువంటి వాళ్ళు. మన పిల్లలు వెళ్తూ ఉండేవాళ్ళు, వస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్యలో కొంతమందికి తెలియని పుండు ఒకటి పుట్టి ఆ మార్గాన్ని గుండా బండి అడ్డంగా పెట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు కారు వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, కారు జాగ్రత్తగా వెళ్ళాలి. ఓసారి మన బ్రాంచ్ మందిరానికి, అది హైదరాబాద్ కాదు, బ్రాంచ్ మందిరానికి వెళ్ళినప్పుడు దారికి అడ్డంగా వాహనాలు పెట్టారు. నేను వెంటనే వాళ్ళని పిలిచి, బ్రదర్ వాహనాలు తీయండి అని చెప్దామని అనిపించింది. నోటి దాకా వచ్చే లోపు దేవుడేమన్నాడు తెలుసా? మౌనంగా ఉండు. ప్రభా, ఇది ప్రజలు వెళ్ళే దారి కదయ్యా, మౌనంగా ఉండు. నువ్వు మౌనంగా ఉంటే నేను మౌనంగా ఉండను. నువ్వు యుద్ధానికి దిగుతానంటే నేను మౌనం అయిపోతా. నేను యుద్ధం చేయాలంటే నువ్వు సైలెంట్గా వెళ్ళిపో. దేవుడు మాట్లాడే మాటలు అట్లాగే ఉంటాయి. కానీ భరించటం, ఓర్చుకోవటం మానవ మాతృడికి అది సాధ్యం కాదు, దేవుని కృప పొందిన వాడికి తప్ప. వెంటనే కారు ఆపి, కారులో ఉన్న ఒక బ్రదర్ని దించిన ఆయన, ఆ వెహికల్ సర్దండి అని చెప్పాను. సర్దారు. మన వెహికల్ వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న ఇదే ఈ ఫిలిష్తీయుల స్వభావం కలిగిన వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. మనం గెలిచేవరా వాళ్ళు లొంగేర్రా, మనం ఏం చేయలేకపోయారా. ఓ సంవత్సరం అట్లా గడిచింది. ఎప్పుడు చూసినా ఆ చిన్న వీధికి అడ్డంగా వెహికల్స్ పెడుతున్నారు. ఒక్క రోజు కూడా ఒక్క మాట అనలా. ఏమయ్యా, ఇది ప్రజలు వెళ్ళి వచ్చే దారి కదా, వాహనాలు ఎట్లా అడుగు పెడతారు, ఒక్క మాట అడగల. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఆ వీధిలో వాహనాలు పెట్టడం ఆపేసారు అనుకునేరు కాక, అంతకు మునుపు ఒకవైపు పెట్టేవాళ్ళు ఇప్పుడు 2 వైపులు పెడుతున్నారు. చెప్పమంటారా? ఎంత ఏడ్చుకున్నామో. దేవా, మీరేమో మాకు సాత్వికం నేర్పారు, మా సాత్వికం చూడండి అయ్యా, ప్రజలకి చేతగంతనం అయిపోద్ది. నేను గొడవ పడినయ్యా, నేను గొడవ పడను,
కానీ ప్రేమతో ఒక మాట చెప్తా. దేవుడు అన్నారు, నువ్వు మాట్లాడితే నేను మౌనం అయిపోతా, నువ్వు జోక్యం చేసుకుంటే నేను నిశ్శబ్దం అయిపోతా. నేను పని చేయాలా, నువ్వు పని చేయాలా? ప్రభా, నువ్వు పని చేస్తేనే మంచిది, మరి నేను పని చేయాలంటే నువ్వు మౌనంగా ఉండాలి అన్నాడు. మారు మాట మాట్లాడకుండా నేనే దిగి, నాతో పాటు ఇంకో తమ్ముడు దిగి, అటు వెహికల్స్ అటు, ఇటు వెహికల్స్ ఇటు, ఆ చిన్న వీధిలో నుంచి వెళ్ళిపోయాం. సంవత్సరం పాటు ఏడ్చాం. మొత్తం 3 సంవత్సరాలు ఆ చిన్న వీధి, మన బ్రాంచ్ చర్చిలో ఆ చిన్న వీధి గుండా ఎంత ఏడ్చామో అంత ఏడ్చాం. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఎవడైతే కావాలని అక్కడ బండి పెట్టాడో అతను వేరే ఏదో వ్యాపారం చేస్తాడు, ఏదో కిరాణా షాప్ వ్యాపారం చేస్తాడు. ఆ కిరాణా షాప్ వ్యాపారంలో ఊరిలో ఉన్న పొలం అమ్మినప్పుడు వచ్చిన డబ్బులు ఓ 20 లక్షల రూపాయలు తన దగ్గర పనిచేసే తన బంధువు ఒకడికి ఇచ్చి బ్యాంకులో వేయమని చెప్తే, బ్యాంకులో వేయటానికి వెళ్ళినోడు 20 రోజులైనా కనపడలేదంట. ఏమైపోయాడంటే ఆ 20,000 తీసుకొని ఎటో వెళ్ళిపోయాడు. 20 లక్షలు, క్షమించండి, 20 లక్షలు తీసుకొని ఎటో వెళ్ళిపోయాడు. ఇక వాడు వెళ్ళిపోయాడని చెప్పి ఈ పనులన్నీ ఆపేసి అక్కడికి వెళ్ళాడు. 2 నెలలు వెతికి దొరకకపోతే 2 నెలల తర్వాత దొరికాడు. దొరికేసరికి జలాశయాలన్నీ ఆవిరైపోయింది. 2 నెలలు షాప్ మూసేశాడు. 20 లక్షల రూపాయలు పోయినాయి. సుమారుగా 50 లక్షల రూపాయలు నష్టం వచ్చి ఒకరోజు మరి ఎట్లా యూట్యూబ్లో ఎట్లా నా ఫోన్ పట్టుకున్నాడో తెలియదు, ఏడుస్తా అన్నాడు, క్రైస్తవులకు విరోధంగా మేము పనిచేస్తే ఎంత శాపం వస్తుందో నా బ్రతికే దీనికి సాక్ష్యమయ్యా. మీకు విరోధంగా పనిచేయటాన్ని బట్టి నేను శాపం పొందుకున్నానయ్యా. మీకు విరోధంగా మీరు ఒక్క మాట అనలేదయ్యా. ఇంత సాత్వికుల్ని నేను ఎక్కడా చూడగలుగుతాను. ఆ మాట విన్న తర్వాత ఏడుస్తా బిడ్డ కొరకు ప్రార్థన చేశా. మనస్సులో కూడా, ప్రభా మమ్మల్ని ఇట్లా అన్నాడు కదా, అందుకని ఇట్లాగా జరిగింది, ఇట్లా జరిగించినందుకై నీకు ఎవరేది స్తోత్రమా? నువ్వు కూడా స్తోత్రం అన్నావంటే నువ్వు కూడా ఫిలిష్తీయుడు అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు చూడండి, యజమానుడి మనస్సు గెలుచుకోవాలంటే వాక్యం అనే కత్తితో కయ్యానికి కాలు దువే స్వభావాన్ని ప్రతి క్రైస్తవుడు చంపేటువంటి వాడై ఉండాలి. ఎట్రాయ్యా నిజమైన యోధుడు దువ్వు. ఇప్పుడు దువ్విన తర్వాత మనకు కూడా లోపల రగులుతుంది కదా. రగిలి కోపంతో నా పరాక్రమాన్ని బట్టి ఎదుటోడిని చంపేవాడు కాదు అని బట్టి, ఎదుటో పరాక్రమవంతుడు, నా బలాన్ని బట్టి ఎదుటోడిని చంపేవాడు కాదు యోధుడు, ఎదుటోడిని చంపేవాడు కాదు నిజమైన భక్తి. కొడుతున్నా తనలో ఉన్న కోపాన్ని చంపేవాడే నిజమైన పరాక్రమవంతుడు. ఎదుటోడిని చంపేవాడు కాదు, తనలో ఉన్న కోపాన్ని ఎవడైతే చంపుతాడో వాడే దేవుని ఎదుట పరాక్రమవంతుడు. అలా క్రైస్తవుడు బ్రతికితే వాక్యం ఏమంటుందో తెలుసా? కలహవీరులందరినీ ఆయన నాశనం చేస్తాడు అని. చెప్పండి ఈ మాట. ఎట్ దట్ సేమ్ టైం సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. దైవజనమ, క్రైస్తవం ఇలాగే సాగనీయండి. ఈ సాత్వికంతో భూలోకం అంతా స్వతంత్రించుకొని ఆధిక్యత క్రైస్తవ్యానికి దేవుడు తప్పకుండా ఇస్తాడు. కలహ వీరులందరినీ ఏదో ఒక రోజు దేవుడు నేలమట్టం చేస్తాడు. జనం మాది, బలం మాది, ధనం మాది, అధికారం మాదని ఎవడెవడైతే రెచ్చిపోతున్నాడో సంఖ్యాకాండంలో రాసుంటుంది, కలహ వీరులందరినీ ఆయన నాశనం చేస్తాడు. ఆయన నాశనం చేయాలంటే నీలో ఉన్న కలహ బుద్ధిని మొట్టమొదట నువ్వు నాశనం చేసేవాడు అయి ఉండాలి. దావీదా, లేపిక ఈ తలకాయ లేపు. చప్పుడు కొట్టండి గట్టిగా. ఎవరి మనసు గెలుచుకోవాలి? పిల్లల మనసు గెలుచుకోవటానికి ఆరాటపడకండి, భర్త మనసు గెలుచుకోవటానికి ఆరాటపడకండి, భార్య మనసు గెలుచుకోవటానికి ఆరాటపడకండి, బంధువుల మనసు గెలుచుకోవడానికి అసలు ఆరాటపడకండి. మా బంధువులు మాకు దూరం అయిపోయారు, వాళ్ళ మనసు ఎట్లా గెలుచుకోవాలా, ఎట్లాగైనా గెలుచుకోవాలని ఓ 10,000 రూపాయలు ఇచ్చావనుకో, అటు లోపట ఏమనుకుంటాడు తెలుసా? ఇది ఎంత పిసినారి ముఖంతో చూడండి, హైదరాబాద్ నుంచి వచ్చి చెప్పాలి, హైదరాబాద్ నుంచి వచ్చి 10,000 రూపాయలు ఇచ్చిపోద్దా, పిసినారి ముఖందే, అన్ని కోట్లు ఉన్నాయి, ఏం చేసుకుంటుంది? ఇక్కడ నువ్వు అనుభవించే బాధలు వాళ్ళకేం తెలుస్తాయి?
నువ్వు పడే ఇబ్బంది వాళ్ళకేం తెలుస్తుంది? ఒక మనిషి ఇంకో మనిషిని ఏనాటికి తృప్తిపరచలేడు. మనుషుల మనసు గెలుచుకోవటానికి మనం ఆరాటపడొద్దు. ప్రతి క్రైస్తవుడు యజమానుడి మనసు గెలుచుకోవటానికి ఆరాటపడదు గాక. రైట్, హల్లెలూయా. మొదటి స్వభావం సంకర జాతి స్వభావం, అదే కంచెరగాడిది స్వభావం. రెండవ స్వభావం కయ్యానికి కాలు దువ్వే స్వభావం. మూడవ స్వభావం ఏంటో తెలుసా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 19-20 వచనాలు. 19-20 వచనాలు. రైట్. హెబ్రీయులు పెద్దగా చెప్పాలి, కత్తులను ఈటెలను చేయించుకుందురేమో అని ఫిలిష్తీయులు ఇజ్రాయేలు దేశమందంతటా, ఇజ్రాయేలీల దేశమందంతటా కమ్మరివాండ్రు లేకుండా చేసిరి. కమ్మరివారు కొమ్మరివారు అనండి, స్వరం ఎత్తాలి. కమ్మరివారు కొమ్మరివారు. కొమ్మరోళ్ళు చేసే పని ఏంటి? అమ్మ చెప్పాలరా తల్లి, అమ్మ విజయవాడ, ఇప్పుడు నీ మెదడుకి మేత తల్లి. కమ్మరివారు ఏం చేస్తారు? కొండలు చేస్తారా? ఎవరురా మనిషి? కమ్మరివారు ఏం చేస్తారు? థ్యాంక్ యూ. ఆయుధాలు తయారు చేస్తారు. ఇనప పనిముట్లను తయారు చేసేది వాళ్ళే. కొలిమిలో పెట్టి ఆ సుత్తితో పదే పదే కొట్టి కత్తులను, ఖడ్గాలను, ఈటెలను, బళ్ళాలను, గొడ్డలను ఆయన రైట్, ఆయన హైటెక్ కొమ్మరి. ఆయన సరే, హైటెక్ కమ్మరి, హైటెక్ టక్క ఏమైంది నాయన? సరే, ఏదైతే ఏమైంది. ఫిలిష్తీయుడు చేసిన పని ఏంటి? ఇజ్రాయేలు దేశపు సరిహద్దులలో కమ్మరివారు లేకుండా చేశాడట. ఇప్పుడు కమ్మరివాళ్ళు ఉంటే ఏమవుతుంది? ఈటెలు తయారు చేస్తారు, కత్తులు తయారు చేస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలీల చేతిలో ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలుంటే శత్రువులను జయించగలుగుతారా లేదా? అంటే శత్రువైన సాతాను చేసే పనేంటో తెలుసా? కమ్మరివారు లేకుండా చేయాలి, ఆయుధాలు లేకుండా చేయాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి నా వైపు చూడండి, అందరూ శ్రద్ధగా నా వైపు వినండి. ఎవరు లేకుండా చేయాలని? కమ్మరివారు లేకపోతే ఏముండవు, ఆయుధాలు లేకుండా చేయాలి. క్రైస్తవుడి జీవితంలో మందిరానికి రానిస్తాడు, ఆరాధన చేయనిస్తాడు, పాటలు పాడనిస్తాడు. ఓ సేవకుని కానీ క్రైస్తవుని కానీ ఏమి లేనివాడిగా చేయాలనుకుంటాడు తెలుసా? ఆయుధాలు లేనివాడిగా చేయాలనుకుంటాడు. యుద్ధం చేయాలంటే ఏముండాలి మీకు తెలుసా? ఓ చిన్న ఆయుధం, జస్ట్ ఒక చిన్న ఆయుధం. ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించిన విజేతగా తాను మిగిలిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఓ చిన్న కారణం. తన సైనికులకు తాను వేసే చెప్పులున్నాయే, చాలా బలమైనవి, దృఢమైనవట. తతిమా దేశంలో ఉన్న సైనికులకు ఆ రాజులు పల్చటి చెప్పులు ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో రాజులు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఈ సైనికులు పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు భూమి లోపట గాజు పెంకులు, మొండ్ల పెంకులు, ఇనప మొక్కలు భూమి లోపట ఉంచేవాళ్ళు. ఈ పల్చటి చెప్పులు వేసుకొని పరిగెత్తేటప్పుడు ఈ గాజు పెంకులు కోసుకొని యుద్ధం చేయకమునిపే వాళ్ళు గాయపడి యుద్ధంలో నుంచి నిష్క్రమించేవాళ్ళు. ద గ్రేట్ అలెగ్జాండర్ ఏం చేశాడో తెలుసా? బలమైన దృఢమైన చెప్పులు, షూస్ ఇవ్వటాన్ని బట్టి ఆ దృఢమైన షూస్తో ఎంత దూరం పరిగెత్తిన గాజు పెంకులు గుచ్చుకున్న ఇంత కూడా గుచ్చుకోకుండా అవలేలుగా పరిగెత్తటాన్ని బట్టి అద్భుతమైన విజయాన్ని. ఏ దేశమైనా బలమైన రాజ్యంగా అవతరించాలంటే ఆయుధాలు బలమైనవై ఉండాలి. గట్టిగా చెప్దాం ఆమెన్. అమెరికా దేశం బలమైన రాజ్యం అని ఎందుకంటాం చెప్పండి? చైనా దేశం బలమైన దేశం అంటాం, దేనికి చెప్పండి? రష్యా దేశం బలమైన దేశం అంటాం, దేన్ని బట్టి చెప్పండి? అఫ్కోర్స్ దేవుడు మనకిచ్చిన ఈ భారతగడ్డ బలమైన దేశంగా ఈరోజు రూపాంతరం చెందింది, దేన్ని బట్టి చెప్పండి? అద్భుతమైన ఆయుధాలు ఉన్న దేశం, బలమైన దేశం. ఓ సంఘం బలమైనది కావాలన్నా, ఒక విశ్వాసి బలమైన వాడు కావాలన్నా ఆయుధాలు కలిగినటువంటి వాడిగా ఉండాలి. చెప్పండి, ఏం కలిగిన వాడిగా ఉండాలి? ఆయుధాలు కలిగిన వాడిగా ఉండాలి. ఏ ఆయుధాలు? శత్రుకోటలు మనం కోల్చాలంటే కత్తి, ఖడ్గము, ఈటె, డాలు, ఈ ఆయుధాలు కాదు, వీటికి మించి అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, అవి ఆత్మ సంబంధమైనవై దేవుని ఎదుట
దుర్గములను సైతం పడగొట్ట జాలినంత శక్తివంతమైనవి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు నా వైపు చూడండి. ఏంటి మన ఆయుధాలు? శరీర సంబంధమైన ఆయుధాలు కాదు. ఏంటి మన ఆయుధాలు? ప్రార్థనే మన ఆయుధం, స్తుతి ఆరాధనే మన ఆయుధం. నోటు నుంచి బయలుదేరి వచ్చే స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి సునాదమే మన ఆయుధం. దేవుని వాక్యమే మన ఆయుధం, ఉపవాసమే మన ఆయుధం, ఆరాధనే మన ఆయుధం. వింటున్నారా? పరిశుద్ధాత్మే మన ఆయుధం, పరిశుద్ధాత్మ భాషలే మన ఆయుధం. ఈ ఆయుధాలు నీ చేతిలో ఉంటే సాతాను కట్టిన దుర్గాలన్నిటినీ పడగొట్టడానికి శక్తివంతుడిగా దేవుడు నిన్ను మార్చునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా గట్టిగా గట్టిగా. ప్రతి దైవజనుడు ఒక కమ్మరివాడిగా మారిపోయి ప్రజలను దేవుని కొరకు ఆయుధాలుగా మార్చాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. సంఘంలో ప్రజలను ప్రార్థనా పరులుగా చేయాలి, విశ్వాస వీరులుగా మార్చాలి. వాక్యపు ఖడ్గాన్ని పట్టుకొని సాతాను మీద జులిపేటువంటి వ్యక్తులుగా విశ్వాసులను తయారు చేయాల్సిన బాధ్యత సంఘ కాపరి మీద ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అయితే సైతాన్ గాడు ఏం చేస్తున్నాడో తెలుసా? అలాంటి కాపర్లు లేకుండా చేస్తున్నాడు. మరి ఎలాంటి కాపర్లు వచ్చారు? డిస్కో డ్యాన్స్లు వేయటం. ఎలాంటి కాపర్లు వచ్చారు? మేకప్లు వేయటం. ఎలాంటి కాపర్లు వచ్చారు? సంఘానికి లోకపు పోకడులు నేర్పుతూ అపవిత్రతను సంఘంలోకి తీసుకొచ్చి రెచ్చగొట్టేటువంటి కాపర్లను. ఇలాంటి కాపర్లను ఎవరు ప్రవేశపెట్టారు? కమ్మరివారు లేకుండా చేసింది ఎవరయ్యంటే చెప్పండి, ఎవరు? చెప్పాలి. ఫిలిష్తీయుడైన సాతాను. ఇప్పుడు దైవజనుడు సంఘాన్ని ప్రార్థనా యోధులుగా చేయాలనుకున్నప్పుడు సంఘం ఏం చేయాలో తెలుసా? అమ్మా, ఈరోజు రాత్రి మాసాంతర కూటం ఉంది రండి, రేపు శనివారం ఉపవాస ప్రార్థన ఉంది రండి అని దైవజనుడు చెప్పినప్పుడు మీరు విధేయులై దేవుని సన్నిధికి వచ్చి దైవజనుడు చెప్పే ఒక్కొక్క ప్రార్థన అంశం కొరకు ప్రార్థన చేస్తూ ప్రతి విశ్వాసి ఏం కావాలో తెలుసా? ఒక ప్రార్థన యోధుడుగా దేవుని సన్నిధిలో మార్చబడాలి. సంఘంలో ఏ వ్యక్తులైతే బలమైన ఆయుధాలుగా మారిపోతారో ఆ సంఘం బలమైన సంఘంగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సంఘం బలమైనది కావాలంటే సంఘములో నుండి ప్రార్థనా పరులు లేవాలి, ఉపవసించే వాళ్ళు లేవాలి, స్తుతించే వాళ్ళు లేవాలి, వాక్యానికి సాక్షులుగా బ్రతికే వాళ్ళు ఏ సంఘంలో నుంచి లేస్తారో అది బలమైన సంఘంగా రూపాంతరం చెందటానికి దేవుడు విశేష కృప చూపించునుగాక. అందరం చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చాలా చోట్ల క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు ధర్నాలు చేస్తారు, ప్రభుత్వానికి అర్జీలు పెడతారు. క్రైస్తవ్యం మీద దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యం నశించాలి నశించాలి నశించాలి, ప్రభుత్వానికి అర్జీలు పెడతారు. అలా ప్రభుత్వానికి అర్జీలు పెట్టడం క్రైస్తవుడు తప్ప ఒప్ప? అలా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసి ఇదిగో మాకు బాధ కలుగుతుంది, మా మీద ఇలా దాడి జరుగుతుందని ప్రభుత్వం ఎదుట విన్నవించుకోవటం తప్ప ఒప్ప? 100కి 100 పాళ్ళు ఒప్పే. న్యాయబద్ధంగా పోరాడటం ఇంత కూడా తప్పు లేదు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల కోసం అడగటం ఇంత కూడా తప్పు లేదు, మంచిదే. గమనించండి, ఇంత రాస్తారోకోలు చేస్తారా, ఇంత బంధులు చేస్తారా, ఇంత స్ట్రైకులు చేస్తారా? అదే వ్యక్తులు ఏదో ఒక మందిరంలో ఉపవసించి ప్రార్థన చేస్తే, ఈ పని చేస్తూ ఆ పని చేస్తే అద్భుతాలు సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు. రన్ ఫర్ జీసస్ అనండి పెద్దగా, రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్. ఇది తప్ప ఒప్ప? తప్పు అని నేను అనను. రన్ ఫర్ జీసస్ అని పరిగెత్తి 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 అలిసిపోయి సాయంత్రం రమ్ము దాగేయడంకో అది తప్పు. పరిగెత్తి 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 పరిగెత్తేటప్పుడు ఈ టీషర్ట్లు వేసుకొని యవ్వన ఆడపిల్లల వైపు చూసి వెకిలి మాటలు మాట్లాడతా పోకిరి చేష్టలు చేసాడనుకో అది తప్పు. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, చెప్పండి, ఆత్మ సంబంధమైనవై దేవుని ఎదుట దుర్గములను. ఏంటి ఆత్మ సంబంధమైన ఆయుధాలు? ప్రార్థన మన ఆయుధం, ఉపవాసం మన ఆయుధం, విజ్ఞాపన మన ఆయుధం, ప్రలాపించి ఏడవటం మన ఆయుధం, కన్నీటి ప్రార్థన మన ఆయుధం. ఆ ఆయుధాలతో ఫిలిష్తీయుడి తల తెగగొట్టి అది దేవుని పాదాల చెంత మనం పెడితే వాడు దేవుని మనసు గెలుచుకునే వాడిగా మారిపోతాడు. నాయన కమ్మరాయన రా నాయన, చేయి బగిలిది జాగ్రత్త నాయన. ఆయన తల దగ్గర కొట్టయ్యే తొందరగా.
ఆ ఫిలిష్తీయుడి తల తెగ్గొట్టినోడు ఎవరో తెలుసా? ప్రార్థనా యోధుడిగా మార్చబడిన ప్రతి వాడు ఫిలిష్తీయుడి తల తెగ్గొట్టినోడే. వాక్యపు ఖడ్గాన్ని చేతబట్టుకొని, అనగా వాక్యానుసారంగా బ్రతికే ప్రతి వ్యక్తి, చేతిలో వాక్యం, చేసే ప్రతి పని వాక్యానుసారమైన పని ఎవరు చేస్తారో వాడు ఫిలిష్తీయుడి తల తెగ్గొట్టిన వాడే. ఆ రీతిగా పరలోకపు యజమానుని మనస్సు యేసు నామం పేరిట మనం గెలుచుకుందాంగాక. 4వది, ఫిలిష్తీయుని స్వభావం ఏంటో తెలుసా? కుళ్ళుబోతోడు. ఒకసారి అనండి, అందరూ అనండి పెద్దగా. భలే ఫోటో పెట్టారు నాయన, అది చూడండి. చేతుల్లో ఉన్న అమ్మాయిలో అంత క్యూరియాసిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ పక్కమట అమ్మాయి చూడండి, అది చూడండి. రా నాయన, కుళ్ళిపోతాయని రా. అబ్బా భలే డ్రెస్ వేసాడు, రైట్. ఏమి ఎక్కడికొచ్చి ఏం చేస్తావు? రైట్. కుళ్ళిపోతాడు. కుళ్ళిపోతాడు చూపెట్టుంటుంది చెప్పండి. ఇటు చూడు అన్నయ్య, ఫిలిష్తీయుడు అంటే కుళ్ళిపోతాడు అని ఎట్లా చెప్తారు? చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం, అందరూ చూడాలి. ఆదికాండం 26వ అధ్యాయం 14వ వచనం నుంచి 15వ వచనం వరకు. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహములుగా కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్వించిన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. విన్నారా? రైట్. నా వైపు చూడండి. 14వ వచనంలో రాయబడి ఉంటుంది, ఇస్సాకును దేవుడైన యెహోవా అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడు అంటే, అతనికి గొర్రెలాస్తియు, చెప్పండి, అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు, కొంతమంది ఉంటారు సుప్పనాతి సోరమ్మలో, ఎదుటోడు ఎదుగుతూ ఉంటే వారవలేనోళ్ళు, వారవలేని బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. ఈ స్పిరిట్ ఎవరిదో తెలుసా? ఫిలిష్తీయుడి స్పిరిట్. ఇస్సాకును చూసి వాళ్ళు అసూయ పడుతున్నారు. ఏమండి, ఇస్సాకు ఈ ఆశీర్వాదం ఏమన్నా తేరగా వచ్చిందా? తన తండ్రి ఉన్నాడే మెసొపొతామియా ప్రాంతాన్ని విడిచిపెట్టి, జన్మభూమిని విడిచిపెట్టి, కర్మభూమిని విడిచిపెట్టి, రక్త సంబంధికులను విడిచిపెట్టి, దేవుని మాట కొరకు తన దేశాన్ని, బంధువులందరినీ విడిచిపెట్టి నేను దేవుని కొరకు బ్రతుకుతానని చెప్పి మెసొపొతామియాని విడిచిపెట్టి కనాను దేశానికి వచ్చాడు. మెసొపొతామియా ఆ రోజుల్లో అద్భుతమైన నాగరికతతో విరాజిల్లుతున్నటువంటి ప్రాంతం. సుఖవంతమైన ప్రాంతాన్ని విడిచిపెట్టి కొండలు లోయలు కలిగిన ప్రాంతానికి వచ్చాడు. అక్కడ బ్రతకటం ప్రారంభించాడు. 2 గాడిదలతో వచ్చిన అబ్రహామును దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి, 2 గాడిదలతో వచ్చిన అబ్రహాముకు తన ఇంటిలో 2000 మంది పనివాళ్ళు పనిచేసే స్థితిమంతుడిగా దేవుడు ఆశీర్వదించాడు. వారికే ఆశీర్వదించలా, అబ్రహామును అంత ఆశీర్వదించడానికి ఎన్నో కారణాలు. ఈ త్యాగాల గురించి చూస్తాం కదా. దేవుడు పిలిచిన తర్వాత మొట్టమొదట ఎక్కడ కాపురం ఉన్నాడో తెలుసా? చెట్టు కింద కాపురం ఉన్నాడు. ఒకసారి చెప్పండి, వినపడలా, కొంచెం గట్టిగా. మెసొపొతామియాలో ఎక్కడున్నాడు ఏమో తెలియదన్న చూసి వస్తామంటారా? మెసొపొతామియా అద్భుతమైన నాగరికత, విరాజిల్లిన నాగరికత. ఆ రోజుల్లోనే భవంతులుండే. అంత సుఖవంతమైన ప్రాంతంలో ఉండే అబ్రహాము ఆ భవంతులను విడిచిపెట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడ కాపురం చేశాడు? చెట్టు కింద కాపురం చేస్తే, దేవా ఏదో చేస్తావని వస్తే నా బతికేంటెట్టు అయిపోయిందయ్యా, నీవేదో మహిమ కలిగిన దేవుడు అన్నావు, మహిమ లేదు గిహిమ లేదు, ఉన్నది కూడా పోయిందయ్యా, చెట్టు కింద నా బ్రతుకైపోయింది అని ఏడవల. ఆ చెట్టు కింద కాపురం ఉంటూ కూడా బలిపీఠం కట్టి దేవుడైన యెహోవా నామం పేరిట ప్రార్థన చేశాడు. బిడ్డలారా, కొన్నిసార్లు నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుడు అంటే నీకు పిచ్చి ప్రేమ, దేవుని కొరకు ఆరాటపడే మనస్తత్వం ఉంటుంది, ఇవన్నీ నీకున్నా కొన్నిసార్లు పరిస్థితులు తలకిందులై చెట్టు కింద బ్రతికేటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ స్థితిలో కూడా హృదయమార స్తుతించు. ఆ స్తుతి నీ స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చునుగాక. నీ కొడుకును బలిచ్చేయి. మారు మాట మాట్లాడకుండా ఆ కొడుకును బలి ఇవ్వటానికి వెళ్ళాడు.
బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అక్షరార్థంగా బలి ఇవ్వలేదే కానీ ఆత్మీయంగా ఆల్రెడీ బలిచ్చేశాడు అలంకారప్రాయంగా. అంత త్యాగజీవి, అంత సమర్పణ కలిగిన వాడు, విశ్వాసవీరుడు. ఆయన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించాడు. దేవుని ప్రత్యక్షత ఎప్పుడు తరం తర్వాత తరం తన ఆశీర్వాదాన్ని రెట్టింపు చేయాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. నేను పదే పదే చెప్తా కదా, అయిలారా వినండి. మీరు అబ్రహాములు కండి, మీ పిల్లలు ఇస్సాకులు అయ్యేటట్లుగా వాళ్ళని పెంచండి. మీరు అబ్రహాములు కండి, మీ పిల్లలు ఇస్సాకులుగా బ్రతికేటట్లుగా వాళ్ళను పెంచండి. నిన్ను దీవించిన దానికంటే, నీ జీవిత భాగస్వామిని దీవించిన దానికంటే, మీ పితరుల వంశంలో ఎవరిని దీవించనంతగా మీ గర్భాన పుట్టిన పిల్లలను దేవుడు దీవించునుగాక. ఎంత దీవిస్తాడో తెలుసా? చుట్టూతో ఉన్న అన్య ప్రజలు అసూయపడే అంతగా. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. చుట్టూతో మిమ్మల్ని చూసి అన్య ప్రజలు ఉంటారే, వాళ్ళు మీ పిల్లలను చూసి అరే రే రే ఈ పిల్లోడ కలెక్టర్ అయింది, అరే రే ఈ పిల్లోడ డాక్టర్ అయింది, ఈ పిల్లోడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది, ఈ పిల్లోడ నెలకొచ్చి 10 లక్షల రూపాయలు సంపాదించే, ఈ పిల్లోడ ప్రపంచాన్ని తలకిందులు చేసే ఈ పిల్లోడ. అరే సన్న పిల్లోడిగా ఉన్నప్పుడు శివుడి ముక్కుతో మన వైపు తిరిగాడు కదా, ఆడి శివుడి ముక్కు మనమే దుడిసాం కదా, వాడు కొన్నిసార్లు ఆ ముక్కు దుడుచుకోవడం శాతగాక ఏం పర్వాలేదు, ఇదేమి అసహ్యంగా ఎంచుకోవాల్సిందే. ఇట్లా అనుకున్న బ్యాచ్ కదా, ఆ బ్యాచ్తో మొత్తానికి ఇట్లా మీసాలు పడేవి, తెల్లటి మీసాలు పడేవి కదా. ఆ పిల్లోడా కొన్నిసార్లు చేతి పని కాకుండా కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, నాలుగు పని చెప్తారు. అంటే ఈ బ్యాచ్ కదా వీడు. అరే రే మన ముందు నిక్కర్లు వేసుకొని మాస్కులు వేసుకొని, అదే టైర్కి పంచర్లు అయితే వేస్తారు చూసారా మాస్కులు, వీడు నిక్కరకు 150 పంచర్లు ఉండేవి, 150 మాస్కులు ఉండేవి. బట్టలు వేసుకోవటం కూడా చేతగాని వాడు ఈరోజు ఎంత భాగ్యవంతుడయ్యాడా! ఎలా అయ్యాడు? మిమ్మల్ని చిన్నతనం నుంచి చూసిన ప్రజలు అసూయపడే అంతగా తలమానికగా నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. అయితే నీ కళ్ళ ముందు ఎవరైనా అలా గొప్పగా ఎదుగుతూ ఉంటే ఫిలిష్తీయుల్లాగా అసూయపడకు. దేవా, వీళ్ళ విజయానికి కారణం ఏంటి? వీళ్ళ ప్రార్థన. ఇంకా వాళ్ళని ఆశీర్వదించయ్యా, మాకు కూడా అలాంటి ప్రార్థనా జీవితం దయచేవా. వీళ్ళ విజయానికి కారణం ఏంటి? వీళ్ళు కష్టపడి పనిచేశారా, రేయింబాగళ్ళు యాగమైపోయారా, మాకు కూడా అలా కష్టపడే జీవితం దయచేయని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళని మరెక్కువగా మనం దీవిస్తూ ఉండాలి. కానీ ఎవరిని చూసి పొరపాటున అసూయ పడకూడదు. ఎందుకో తెలుసా? అసూయ మత్సరం ఎముకలకు కుళ్ళు కలుగు చేస్తుందట. ఒకసారి చెప్పండి. అసూయ మత్సరం ఎముకలకు కుళ్ళు కలుగు చేస్తుందట. విన్నారు ఈ మాట? అంటే అసూయ మరణము కంటే భయంకరమైనది. 2 భక్తులు ప్రార్థన చేస్తున్నారట. భక్త, మీ భక్తికి మెచ్చా, ఏ వరం కావాలో కోరుకో భక్త అని మొదటి భక్తుడిని అడిగాడట. మొదటి భక్తుడు అన్నాడట, దేవా, నాకు ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రం, నువ్వు ప్రత్యక్షమైనందుకు స్తోత్రం. అవునరా, ప్రత్యక్షమయ్యాను కాబట్టి మాట్లాడుతున్నా, నీకు ఏ వరం కావాలో కోరుకో అంటే వెంటనే మొదటోడు అన్నాడట, దేవా, వాడికి 1 ఇస్తే నాకు 2, వాడికి 2 ఇస్తే నాకు 4, వాడు అడిగిన దానికంటే నాకు 2 అంతలు కావాలన్నాడట. తదాస్తు భక్త, నీ భక్తికి నేను మెచ్చా, నువ్వు కోరుకున్నట్టే జరుగునుగాక. ఆమెనా? నువ్వు కోరుకున్నట్టే జరుగునుగాక అని మొదటోడిని వదిలిపెట్టి రెండోవాడి దగ్గరికి వెళ్ళాడట. భక్త, నీ భక్తికి మెచ్చా, వారం రోజులు బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, ఏం కావాలి భక్త నీకు అంటే అప్పుడు ఆయన అన్నాడట, దేవా, నాకేం లేదు నాయన, ఉన్న పాటున ఈ కన్ను, ఈ చెయ్యి, ఈ కాలు తీసేసేయి దేవా అన్నాడంట. మానవ భాషలో, రాజశేఖరయ్య గారి భాషలో చెప్పాలంటే దేవుడికే మతి నాశనం అయిపోయిందంట. దేవుడికే మతి నాశనం అయిపోయి ఏమడిగాడురా వీడు? ఇంకోసారి అడుగు, దేవా, నేను అడిగింది కరెక్టే, మీరు విన్న అది కూడా కరెక్టే. ఏమి లేదు దేవా, ఈ కన్ను ఒకటి తీసేయి, ఈ చెయ్యి ఒకటి తీసేయి. అరే కుంటోడు అయిపోతావు, గుడ్డోడు అయిపోతావు కదా అంటే ఈడంటాడంట, దేవా, నాకు పోయేది ఒక్కన్నే, వాడికైతే నాకు పోయేది 1 చెయ్యే, వాడికైతే 2 చేతులు, నాకు పోయేది 1 కాలే, వాడికైతే 2 కాళ్ళు పోతాయి నాయన అని అన్నాడట. ఈరోజు కొందరు ఎదక్కపోవటానికి కారణం ఏంటో తెలుసా? గుండెల్లో అసూయ. ఇప్పుడు దావీదు ఏం చేస్తావు? అసూయను ఉండనిస్తావా? అస్సలు కాంప్రమైజ్ కాడు. ఎందుకో తెలుసా? ఒకడు అసూయ దావీదును అరణ్యం పాలు చేసింది.
దావీదు అసూయను అసలు సపోర్ట్ చేయడు. ఎందుకంటే ఎక్కడో హాయిగా బ్రతకాల్సిన దావీదు బ్రతుకును ఈరోజు ఎడారి పాలు చేసింది ఒకడు అసూయ. ఎవరు అసూయ? ఇప్పుడేం చేస్తావు? అసూయను ఉండనేస్తావా? ఏం చేస్తావు? చేయి చూద్దాం. అదిగో చూడండి, నాకు తెలిసి దావీదు కూడా ఈ రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు. నాయన రమేష్, దావీదే నటశేఖరుడు. నటనలో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. మన పోయిన శనివారం, ఈ శనివారం కాకుండా అంత మునుపు చెప్పా, నటించమంటే జీవించిన ఓ వీరవనిత విజయగాథ. రైట్, ఆ నటశేఖరుడు కూడా నీకు అన్న అవుతాడులే, మరి ఆయన తక్కువ చేయటం ఏం బాగుంటుంది. వినండి, నీలో ఉన్న కుళ్ళుబోతుతనాన్ని చంపాలి. ఎవరైనా నీ కళ్ళ ముందు ఆశీర్వదించబడితే ఇంకా వాళ్ళని ఆశీర్వదించాయా, వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించాయా, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించాయా. నాకు అలాంటి మంచి మనసు దయచేవా. ఆరాటపడి ప్రార్థించే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదాము గాక. లాస్ట్ వన్, ఫిలిష్తీయులు ఎవరయ్యా అంటే, తమ్ముడు పైగా రా, ఈయన మనం మార్వాడి సీట్ లాగా ఉన్నాడు. ఇది చాలా పెయిన్ఫుల్ వర్డ్. కృపను కాలదోసే స్వభావం. ఇలాంటి దుర్మార్గపు లక్షణాలు కలిగిన వాళ్ళు కదా. కంచెరగాడిద స్వభావం, కయ్యానికి కాలు దువ్వే స్వభావం, కమ్మరి వారు లేకుండా చేసే స్వభావం, కుళ్ళుబోతు స్వభావం. అంత చెడ్డోళ్ళను కూడా దేవుని కృప దర్శించింది. ఎక్కడో చెప్పమంటారా? ఏలీ కాలంలో మందసం చెరపట్టబడింది. మందసం ఎక్కడుండాలి? అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సిన మందసాన్ని వాళ్ళు యుద్ధభూమిలోకి తీసుకొని వెళ్తే ఇశ్రాయేలు మీద ఫిలిష్తీయులు గొప్ప విజయాన్ని సాధించి మందసపు పెట్టెను తమ దేశానికి తీసుకెళ్లారు. దేశానికి తీసుకెళ్ళటం మాత్రమే కాదు, ఎక్కడ పెట్టారో తెలుసా? దాగోను దేవత గుడిలో పెట్టారు. నేనంట దేవుడే ఆ ప్రజలను వెతుక్కుంటూ వెళ్ళాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందరం చెప్దాం హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడో అతి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సిన మందసం ఇజ్రాయేలు సరిహద్దులు దాటి వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఫిలిష్తీ దేశానికి వెళ్ళింది. ఫిలిష్తీ దేశానికి వెళ్ళింది మందసం అనే కంటే కూడా దేవుని కృప వెతుక్కుంటూ వెళ్ళింది. ఆ కృప వెతుక్కుంటూ వెళ్ళి దాగోను గుడిలో చేసిన మహా గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? మందసాన్ని దాగోను అనే దేవత గుడిలో మందసాన్ని పెట్టారు. ఆ రాత్రి ఏమైందో తెలుసా? మందసం ఎదుట ఆ దాగోను దేవత బోర్లా పడి సాష్టాంగ నమస్కారం చేసిందట. ఎందుకో తెలుసా? భూలోక దేవతలన్నీ ఏనాటికైనా ఆయన ముందు సాగిలపడాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. భూలోక దేవతలు ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఆయన పాదాల చెంత సాగిలపడాల్సిందే. ఆ దాగోను దేవత గడగడలాడి ఆ దాగోను దేవత యొక్క విగ్రహం మందసం ఎదుట సాగిలి పడిపోయింది. విచిత్రం, వాళ్ళు పొద్దున్నే దాగోను గుడి దగ్గరకు వచ్చారు. క్రైస్తవుల కన్నా పొద్దున్నే లేచి అలవాటు ఉందో లేదో కానీ ఫిలిష్తీయులకు ఉంది. ప్రాతకాలమున అరుణోదయపు దినాన లేచి దాగోను గుడి దగ్గరకు వచ్చారు. ఎందుకు వచ్చారయ్యా? ఆ దేవతను ఆరాధించడానికి. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆ దేవత సాష్టాంగపడి కింద పడిపోయి ఉంది. అప్పుడు ఏం చేశారంటే ఆ దేవతను లేవనెత్తి నిలవబెట్టి పగడ్బందీగా దేవత పడిపోకుండా అటు ఇటు కట్టాల్సినవి కట్టారు. పడిపోయిన దేవదూతను వాళ్ళు నిలవబెట్టారు, లేవనెత్తారు. బిడ్డలారా, యేసయ్యను నువ్వు లేవనెత్తాల్సిన అవసరంలా, ఆ దేవుడే నిన్ను నన్ను లేవనెత్తేవాడు. ఆయనను మనం నిలవబెట్టాల్సిన అవసరంలా, ఆయనే మన బ్రతుకులను నిలవబెట్టే దేవుడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అద్భుతం. ఇక నేను ముగిస్తున్నాను. చూడండి, దాగోను గుడిలో ఉన్న ఆ దేవతను అలా నిలవబెట్టారు. నిలవబెట్టేటప్పుడైనా అరే ఈ దేవతే సాష్టాంగపడిందంటే ఈ దేవుడు నిజదేవుడై ఉంటాడు కదా, ఈ దేవుడు మహిమ కలిగిన దేవుడై ఉంటాడు కదా, ఆ ప్రజలు దేవుని వైపు తిరిగితే ఎంత బాగుండేదో కదా, ఎంత బాగుండేదో కదా. తిరగల.
ఆ దేవత నిలవబెట్టారు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఆ దేవత మరలా మందసం ఎదుట సాగిలిపడి ఆ పడిపోవటంతో ఈ చెయ్యి అటు పడిపోయింది, ఆ చెయ్యి అటు పడిపోయింది. ఈ తలందు చూసారా, ఆ తల ఊడి అంత దూరాన పడిపోయింది. చివరికి మొండెం మాత్రమే మిగిలింది. తెల్లారిచ్చి చూసి వాళ్ళు ఒక మాట అంటారు. నెక్స్ట్ యెహోవా హస్తము అస్తోదు వారి మీద భారముగా ఉండెను. అస్తోదు వారిని, దాని సరిహద్దుల్లో ఉన్న వారిని, అస్తోదు వారిని, దాని సరిహద్దుల్లో ఉన్న వారిని ఆయన గడ్డ రోగముతో మొత్తి వారిని హతము చేయగా, అష్టోరు వారు సంభవించిన దాన్ని చూసి, ఇక్కడ నుంచి పెద్దగా చెప్పండి, ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారముగానున్నదే. ఎవరెవరి మీద? మన మీదను మన దేవతయగు దాగోను మీదను భారముగా ఉన్నదే. యెహోవా హస్తం మన దేవత మీద ఉంది, మన దేవతను అణిచాడే అని అంటే, మరి ఆ దేవతను అణిచాడంటే ఆయన ఏవై ఉండాలి? దేవతలకే దేవుడై ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. ఈ సంగతి తెలిసిన తర్వాత ఫిలిష్తీయులు ఏం చేయాలి? నిజదేవుని వైపు తిరగాలి. నేనంట అంత చెడ్డోడికి కూడా తన మహిమ ద్వారా ఆ ప్రజలను తన తట్టు తిప్పుకోవటానికి దేవుడు ఆరాట పడతాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఓ మాట చెప్పంటారా? ఈరోజు దేవుడు మనకి ఆశీర్వాదం ఇచ్చింది. ఈరోజు నీకు మనకి ఆశీర్వాదం ఇచ్చింది నీ యోగ్యతను బట్టి కాదు, కానీ ఆయన ఉపకారాన్ని అనుభవించి ఇకనైనా కృతజ్ఞతగా బ్రతుకుతావన్న నమ్మకంతో, మేలు పొందటానికి యోగ్యులం కాకపోయినా మేలు చేయటం ఆయన మానలేదు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా మాట మీకు అర్థమైందా? మేలు పొందటానికి ఆ ఉద్యోగం రావటానికి యోగ్యత అర్హత లేకపోయినా, ఆ ఇంక్రిమెంట్ రావటానికి, ఆ చక్కటి ఉద్యోగం రావటానికి తగిన భక్తి లేకపోయినా, తన కృపను బట్టి నీకు ఉపకారం చేశాడు. ఎందుకో తెలుసా? ఆ ఉపకారం పొందుకున్న తర్వాత అయినా కృతజ్ఞతగా బ్రతుకుతావని. కొంతమంది ఉపకారం పొందుకుని కూడా కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నారు. వాళ్ళే ఎవరై అంటే కృపను కాలదోసే స్వభావం కలిగిన వారు. దావీదా ఇక లేపే. చప్పట కొట్టండి దావీదు కంటే. ఇప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? గొలియాతు గాడి తల ఛేదించి, ఆ గొలియాతు గాడి తల పట్టుకొని, ఎగలే నాయన, తలన్నీ పట్టుకో, ఎన్ని తలలు ఉన్నాయి అన్ని పట్టుకో, తిరిగి అటు ఇటు తిరుగు. అది గొలియాతు గాడి తల. ఆ గొలియాతు గాడి తల పట్టుకొని మొత్తం తిరుగుతూ ఉన్నాడు. యెరూషలేం అంతా తిరుగుతున్నాడు. ఆ జయించిన వాడు ఇశ్రాయేలు 12 గోత్రాలకు సింహాసనాధీశునుడై 40 సంవత్సరాలు పరిపాలన చేసేటట్లుగా సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చున్నాయన దాని మీద కూర్చోక పర్లేదు, ఈరోజు కూర్చో, రేపు కూడా కూర్చునేవు గాక. యేసయ్య ఏమంటారో తెలుసా? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం ఫిలిష్తీయుని ఆత్మను ఎవరైతే జయిస్తారో వాడు నాతో కూడా నా సింహాసనం అందు కూర్చునే భాగ్యం నేను అనుగ్రహిస్తా. ఆమెన్. మోయగలుగుతావని ఆయన ఆగండి, కొంచెం అడుగుతాను. రైట్. ఈ యేసయ్య జయించి తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఎవరెవరైతే ఫిలిష్తీయుల ఆత్మను జయిస్తారో, వాడి స్వభావం కోకటి వేళ్లతో ఎవరైతే సంహరిస్తారో వాడు యేసుతో కూడా యేసయ్య సింహాసనం మీద కూర్చునే ఆధిక్యత దేవుడిస్తాడు. విచిత్రం చూడండి, జయించిన వాళ్ళకి నా ప్రక్కనే కుర్చీ వేస్తానల్లా. విచిత్రం చూడండి, జయించిన వాడికి నా ప్రక్కనే కుర్చీ వేస్తానల్లా. ఏమన్నాడు? నాతో కూడా ఏమన్నాడు? నా సింహాసనం అందు. అంటే ఆయన కూర్చుంటాడు, మనం అదే కుర్చీ మీద కూర్చుంటాం. అన్న ఇరుకైపోదా అన్నా అని అంటారా? అయిపోయే కృపదేవుడు అనుగ్రహిస్తాడు. అందరం మోకరించుదాం. అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయును గాక.
సెకండ్ సెషన్లో మరో చక్కటి వర్తమానం. దావీదు సిక్లకులో భయంకరంగా నష్టపోయాడు. ఎందుకు ఈ నష్టం, ఎందుకు ఈ కష్టం? థర్డ్ సెషన్లో పోగొట్టుకున్నవి పొందుకునేది ఎలా? అందరూ మోకరించుదాం. దేవా, నాతో నువ్వు మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలు స్వామి. ఫిలిస్తీయులను జయించే కృప నాకు దయచేయి. ఫిలిస్తీ స్వభావాన్ని అందరు చేతుల పైకెత్తి ఒక క్షణం నోరు తెరిచి ప్రార్థన చేసుకోనండి. ఫిలిస్తీ స్వభావాన్ని జయించే కృప నాకు దయచేయి తండ్రి. సింహాసనాన్ని స్వాధీనపరుచుకునే కృప నాకు దయచేయి. చప్పలు కొడుతూ మనసారా ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. తండ్రి సింహాసనం మీద కూర్చునే కృప, యేసుతో కూడా కూర్చునే కృప, యేసుతో కూడా కూర్చునే కృప. ఆ 5 స్వభావాలు సంహరించే కృప నాకు దయచే. కృతజ్ఞతతో కృప వెంబడి కృప పొందుకునే కృప దయచే. కృతజ్ఞతతో బ్రతికే కృప దయచే స్వామి. సర్వశక్తి గల తండ్రి, దేని చేత యజమానునితో సమాధాన పడగలడు? మన తలలు ఛేదించి కొనిపోవటాన్ని బట్టే కదా సమాధాన పడేది. మీ మనసు మేము గెలుచుకునేది. మాలో ఉన్న ఫిలిస్తీయుల స్వభావాలను ఛేదించినప్పుడే మాతో మాట్లాడావు. ఆ స్వభావాలు యేసు నామం పేరిట మేము ఛేదించుదుంగాక. కోకటి వేళ్లతో సహా వాటిని పెకిలించుదుంగాక. వాడి ఆనవాళ్ళు ఏవి మాలో కనబడకూడదేసయ్యా. సంకర జాతి ప్రజలుగా బ్రతకూడదు. కంచరగాడిది లాగా మేము బ్రతకూడదు. కలహవీరులుగా బ్రతకూడదు. కమ్మరి అనుభవాలు లేని స్థితిలో మేము బ్రతకూడదు. కుళ్ళుబోతుతనం యేసునామములో సిలువ వేయబడాలి. మీ ఉపకారాన్ని పొందుకొని మరెక్కువ కృతజ్ఞతతో బ్రతకాలి. దావీదు అలా చేసి సింహాసనాధీశునుడయ్యాడు. దావీదు లోకపు సింహాసనాన్ని అధిష్ఠించాడేమో, పరలోక సింహాసనం అధిష్ఠించే కృప క్రొత్త నిబంధన సంఘానికి మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలయ్యా. ఈరోజు మందిరానికి నూతనంగా వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తుతిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.